బాబులకే బాబు రవి బాబు సార్ తుప్పు పట్టిన రేజర్ ఇది. అది గీక్కోవడానికి అయితే పనికిరాదు. సార్ అందరూ కోపం ఎక్కువ అది ఇది అంటారు కదా సార్. ఇప్పుడు మనం దాడి అయినా కానీ తప్పు చేస్తే కోపంగా చెప్తారు, చెప్పి చేయించుకుంటారు. అంటే కోపం అంటే పగ కాదు. రేజర్ అసలు ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉందన్న. ఆ నరుకుడు ఏందన్న బాబు, బాలయ్యని మించిపోయారు నిజంగా రవిబాబు గారు. నరుకుడే ఎట్లా పడితే అట్లా నరికేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశానన్న. రవిబాబు గారి మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తామో, అప్పట్లో ఒక అమరావతి, ఇంకోటి ఏదో సినిమా తీశారు కదా అనసూయ, ఆ రేంజ్కి తగ్గట్టుగానే చాలా బాగుంది. అమరావతి గారిని అసలు మన రవిబాబు గారిని చూస్తుంటే ప్రభాస్ మించిపోతున్నాడు. నాకు కట్అవుట్ అసలు కాలుతోనే దంతున్నాడు, అంత పవన్కళ్యాణ్ అన్నాడు దంతున్నాడు అనమాట, ఎగిరి. నిజంగా రవిబాబు గారిని ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చామో అదైతే రీచ్ అయిందన్న. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఆ సీసీ కెమెరాలు ఏందో అంతా కూర్చొని నడిపించేస్తున్నాడు. ఇంకా ఫేస్ కెమెరా మొత్తం ఇండియా ఎక్కడ చూసినా సరే అంత టెక్నాలజీ పెరిగిపోయిందో అనిపిస్తుంది. కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ మళ్ళీ అదే ఇంకా పాపను కనుక్కోవడం అదే స్టోరీ మీద వెళ్ళిపోయింది. కానీ నరుకుడు అన్న ఆ టామ్ క్రూజ్ సినిమా చూసినట్టుంది నాకైతే. అసలు ఆ యాక్టింగ్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే మార్కో రేంజ్లోనే ఉంది నరుకుడు మాత్రం. ఎట్లా పడితే అట్లా నరికేస్తున్నాడు. అసలు ఆ కట్టోరు నరుకుతుంటే ప్రభాస్ విలన్గా చేయాలనిపిస్తుంది నాకు రవిబాబు గారిని చూస్తుంటే. రవిబాబు గారికి ఫ్యాన్స్ ఉన్నారన్న. ఆయన సినిమాలు చాలా క్లాస్గా ఉంటాయి. ఆయన ఇట్లాంటి సైకో సినిమాలు కానీ ఈ మధ్యన ఏ సినిమాలు లేవు కదా, చూడొచ్చు. ఆ సైకో పాత్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా ఎక్కుతుందన్న. లేదన్న, ఓటీటీలో మనం ఇంత ఇంట్రెస్ట్గా చూడలేము, థియేటర్లో చూడాల్సిన సినిమానే. చాలా రోజులైంది ఇలాంటి నరుకుడు సినిమాలు వచ్చి. అప్పట్లో మార్కో చూసాము, నాని చూసాము, హిట్ 3లో చూసాము. ఇప్పుడు మళ్ళీ రవిబాబు గారు కూర్చోబెట్టారు. ఇది తుప్పు పట్టిన రేజర్ ఇది. అది గీక్కోవడానికి అయితే పనికిరాదు, వాడు పడేయడానికే పనికొస్తుంది. సో నాకైతే నచ్చలేదు. ఒక మంచి అట్రప్లపై చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అదే మన దగ్గర స్టఫ్ లేనప్పుడు వేరే వాళ్ళు నన్ను ఎంత తప్పు అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది. సో మంచి ఈ సమ్మర్కి మంచి అట్రప్లప్ చూసి ఇంటికి వెళ్తున్నా. మంచి ఒక బీర్ అయితే కానీ ప్రెస్టేషన్ అంత పోదు నాకు. బాగుంది. సార్ యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఇది. బాబులకే బాబు రవి బాబు సార్ కంపల్సరీ రావాలి మూవీకి. చాలా 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 ఫస్ట్ షోకే వచ్చాము, ఎంత ఎండ్ ఉన్నా. సినిమా అయితే చాలా 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 బాగుంది. రవిబాబు గారు కామెడీ రోల్స్ ఎక్కువ చేస్తారు కదా మనకు తెలిసి. ఇది సీరియస్గా తీశారు కదా, ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఆయన టాలెంట్ అంతే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. 5 ఇస్తాం. రవిబాబు సార్ అంటే 5 కాదు 10 కూడా ఇస్తాం రేటింగ్. అంత బాగుంది సినిమా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా 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 బాగుంది సినిమా. డబల్గా త్రిబుల్ కూడా రావచ్చు, నిజంగా త్రిబుల్ కూడా రావచ్చు. చాలా బాగుంది సినిమా, బోరింగ్ లేదు. ఇంకా 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 ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా ఉంటే బాను 1.5 అవర్ ఉంది, 3 అవర్స్ ఉంటే ఇంకా బాగున్ను, చూడతగిన సినిమా. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది. నెక్స్ట్ మూవీ కూడా కంపల్సరీ చేస్తారు రవిబాబు గారు, కంపల్సరీ. మళ్ళీ మేము వస్తాం, ఫస్ట్ షోకే వస్తాం మేము. సినిమా అయితే చాలా సూపర్గా ఉందండి. రవిబాబు రేజర్ బాబు చాలా బాగుంది. సూపర్ అండి. ఆయన సినిమాలు ఎప్పుడైనా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. ఇందులో యాక్షన్ ఎక్కువ ఉందంటే సూపర్ అండి. యాక్షన్ బాగుంది సార్, చాలా బాగుంది. రవిబాబు గారు చాలా బాగా తీశారు. యాక్షన్, సెంటిమెంటు. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు రవిబాబు గారు మంచి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్ రవిబాబు సార్. విలన్గా చేశాను. ఫైట్ మాస్టర్ మా సతీష్ మాస్టర్ కూడా చాలా బాగా చేశారు ఫైట్ సీన్స్. మీరు కూడా చూశారు కదా. అది అంటే ఆన్ స్క్రీన్ చూసాము. డైరెక్టర్గా ఎలా ఉంటాడు సెట్స్ పైన? చాలా బాగుంటాడు సార్. చాలా ఇప్పుడు సార్ అందరూ కోపం ఎక్కువ అది ఇది అంటారు కదా సార్. ఇప్పుడు మనం దాడి అయినా కానీ తప్పు చేస్తే కోపంగా చెప్తారు, చెప్పి చేయించుకుంటారు. అంటే కోపం అంటే పగ కాదు, మంచి దారిలోకి రావాలని. సార్ కూడా అంతే, ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే చేసి మరి చూపించి నువ్వు ఇలా చేయి అని చెప్తా. సార్ చెప్పిన దాంట్లో మనం 50% చేసినా కానీ 100% మార్కులు కొట్టేయచ్చు. పాత ఫిలిమ్స్కి డిఫరెన్స్ అంటే అన్న, ఇలా నేను యాక్ట్ చేసిన కాబట్టి నాకు ఇది అయితే చాలా బాగా అనిపించింది. యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ. ఆ సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆ పాప చనిపోయినప్పుడు, అదైతే మైండ్ బ్లోయింగ్ సార్, బాగా నచ్చింది నాకు. నిజంగా రవిబాబు గారు లాస్ట్ తన ఫస్ట్ సినిమా అవును అవును 2 ఎంత బాగుందంటే కిక్ ఇచ్చే గేమ్స్ లాగా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విక్రమ్, మార్కో ఆ టైప్ ఆఫ్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే చెప్పాడండి.
సెకండ్ హాఫ్ ఇంకా కథ చెప్పాలి, మనం ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్యన బాండింగు, రివెంజ్ ఫార్ములా, తన గురించి ఇంటరాక్షను, సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ అన్నీ చాలా మంచిగా ఉన్నాయండి. ఆ చిన్నపిల్ల ట్రావెల్ అయ్యే విధానం కానీ చాలా బాగా చేసింది ఆ పాప కానీ. ప్లస్ రవిబాబు గారి స్క్రీన్ ప్లే అదిరిపోయిందండి. సో అవును అవును టూ మళ్ళీ బ్యాక్ వచ్చాడండి. కంటెంట్ బాగుంది, కంటెంట్ బేస్డ్గా మంచి హిట్ అండి. సో హర్రర్ సైకో థ్రిల్లర్లో సూపర్, ద బెస్ట్ ఈ వీక్ అయితే చాలా బాగుంది. రవిబాబు గారు చాలా బాగా తీశారండి. సో తన స్టైల్ ఆఫ్ మార్క్ అయితే ఈ సినిమాతో నిరూపించారు రవిబాబు గారు. థ్యాంక్ యూ అండి.